Very good morning. CHSL paper explanation. Model test number 41674. 41674. Quantitative aptitude question number 51 onwards. Question number 51. If 4 of 4x plus 5 greater than 2x minus 1 greater than 4x minus 3, then the value of x is. ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం అండి. రెండు తీసుకుంటే మొదటి రెండు తీసుకుంటే 16 మల్టిప్లై చేస్తే 16x ప్లస్ 20 ఇస్ గ్రేటర్ దాన్ 2x మైనస్ 1. ఆ 2x ఇటువైపుకి వస్తే 14x. 14x గ్రేటర్ దాన్ ఈ 20 అటువైపుకి వెళ్తే మైనస్ 21. దేర్ ఫోర్ x గ్రేటర్ దాన్ మైనస్ 1.5. ఇది ఒకటి వచ్చిందండి. నెక్స్ట్ రెండోది తీసుకుంటే 2x మైనస్ 1 గ్రేటర్ దాన్ 4x మైనస్ 3. 2x మైనస్ 1 2x మైనస్ 1 గ్రేటర్ దాన్ 4x మైనస్ 3. 4x మైనస్ 3. ఓకే, ఈ 2x అటువైపు తీసుకెళ్తే ఆ 3 ఇటువైపుకి వస్తే 3 ప్లస్ అవుతుందండి. 3 మైనస్ 1 2 గ్రేటర్ దాన్ ఈ 2x అటువైపుకి వెళ్తే 4x మైనస్ 2x దేర్ ఫోర్ 1 గ్రేటర్ దాన్ x. సో ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేస్తే మనకి ఇది ఏమవుతుందంటే సో మైనస్ 1.5 లెస్ దాన్ ఎక్స్. ఇది రివర్స్ చేస్తే మైనస్ 1.5 లెస్ దాన్ ఎక్స్. ఇది రివర్స్ చేస్తే లెస్ దాన్ 1. therefore the value of x lie between minus 1.1 1.5 to x విలువ మైనస్ 1.5 కి 1 కి మధ్యలో ఉండాలి. మైనస్ 1.5 కి 1 కి మధ్యలో జీరో ఒకటి ఉంది. వీడి ఇచ్చిన ఆప్షన్స్ లో జీరో మాత్రమే ఉంది. 2 ఈ రెండింటికి మధ్యలో లేదు. 3 ఈ రెండింటికి మధ్యలో లేదు. మైనస్ 2 ఈ రెండింటికి మధ్యలో లేదు. therefore 4 is the fourth option. x is equal to 0. therefore the value of x is 0. next one 52. The point q minus 2 comma b is the midpoint of the segment ef. ef అనే segment కి this is point e and this is point f and q minus 2 point b is the midpoint. Okay, the coordinates of e are minus 7 comma minus 6 and the coordinates of f are a comma 0. therefore this is the midpoint అంటున్నాడంటే a plus b by 2 కదండి. x1 plus x2 by 2 y1 plus y2 by 2 a q coordinates. x1 minus 7 plus a by 2 అటెప్కి వెళ్తే minus 2 2s are 4. therefore ఈ 7 అటెప్కి వెళ్తే a is equal to 3. ఈ 7 plus 7 అవుతుంది, plus 7 minus 4. సో నెక్స్ట్ రెండోది తీసుకుంటే ఇక్కడ minus 6 plus 0 is equal to 2b. therefore 2b is equal to minus 6 అండి. 2b is equal to minus 6 అంటే therefore b is equal to minus 3. therefore coordinates a is equal to ఇక్కడ 3 ఉండాలండి and b is equal to the value of a is 3 and b value is minus 3. these are the option. therefore first option is the answer. next 53. find the value of x అని అడుగుతున్నాడండి. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అటువైపు కాన్స్టెంట్ టర్మ్ ఉంది 8.172. ఇక్కడ x టర్మ్స్ చూస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏమేమి ఉన్నాయంటే 8.172 ఒకటి. ఈ మైనస్ అటెప్కి వెళ్తే ప్లస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అటెప్కి వెళ్తే ప్లస్ అవుతుంది. ఈ రెండు యాడ్ అవుతాయి, ఇది సబ్ట్రాక్ట్ అవుతుంది. దేర్ ఫోర్ ఇప్పుడు చూస్తే మనకి అంటే 82.48 యాడ్ చేయాలి అండ్ 47.23 కూడా యాడ్ చేయాలి. ఓకే, సో ఇంతవరకు యాడ్ చేస్తే 2 15 18 1 1 8. so therefore 10 17 1 13. so 137.882. బట్ ఇది ప్లస్ అండి. అటువైపుకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకి 693.5 లోంచి 137.882 సబ్ట్రాక్ట్ చేయాలి. దేర్ ఫోర్ 8 ఇక్కడ 9 లోంచి 8 తీస్తే 1, ఇక్కడ 14 లోంచి 8 తీస్తే 6. దేర్ ఫోర్ ఇక్కడ 12 లోంచి 7 తీస్తే 5, ఇక్కడ 8 లోంచి 5 555.618. therefore that is the answer. minus 555.618. second option is the answer. therefore the value of x is minus 555.618. that is the value of x. second option. next 54. coefficient of x square in x plus 7 into అంటే ఫస్ట్ రెండు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ రెండు మల్టిప్లై చేస్తే 5x తర్వాత minus 3x square and next 7 5s are 35 minus 21x
ఇది ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది. సెకండ్ వన్ ఏముందండి, థర్డ్ వన్ 3x - 2. సో దీన్ని మనం -3x స్క్వేర్ -16x ప్లస్ 35 సో ఇంటూ 3x - 6. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ అడుగుతున్నాడు. ఎక్స్ స్క్వేర్ కోషెంట్ కావాలి. ఎక్స్ స్క్వేర్ కోషెంట్ అంటే దీన్ని ఇది మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ టర్మ్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ కోషెంట్ అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 3s are 18x స్క్వేర్ అండ్ ఇది ఎక్స్ క్యూబ్ టర్మ్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే -16 3s are 48x స్క్వేర్ 48x ఇది ఎక్స్ టర్మ్ అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ టర్మ్ అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. దర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఏమవుతుందంటే -30x స్క్వేర్. దర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఎంత అంటే -30. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. -30 సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 55. A man travels 420 kilometers in partly by rail and partly by steamer. He spends 8 hours more time on steamer. If the velocity of the steamer is 35 kilometers per hour and the velocity of the rail is 65 kilometers per hour, how much distance does he cover by steamer? The total distance వాడు కవర్ చేస్తుంది 420 kilometers అండి, partly by rail and partly by steamer. He spends 8 hours more time on steamer. Steamer మీద ఇంకొక 8 గంటలు, ట్రైన్ మీద కంటే స్టీమర్ మీద వాడు 8 hours మోర్ స్పెండ్ చేశాడట. ఇక్కడ స్పీడ్స్ చూస్తే రైల్ ద స్పీడ్ ఆఫ్ ద రైల్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్టీమర్ స్పీడ్స్ చూస్తే 65 kilometers per hour, ద వెలాసిటీ ఆఫ్ ద రైల్ అండ్ స్టీమర్ వెలాసిటీ 35 kilometers per hour. సో దీని మీద 8 hours మోర్ అంటున్నాడు కాబట్టి 35 8s 8 గంటలు ఎక్కువ స్టీమర్ మీద వాడు ట్రావెల్ చేశాడు కాబట్టి 35 into 8 చేద్దామండి. 8 hours మోర్ కాబట్టి ఇక్కడ కంటే ఇక్కడ టైం 8 hours మోర్ కాబట్టి ఆ 8 hours లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడంటే 35 8s are 280 kilometers. 280 టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇస్ 420. 420 లోంచి 280 తీసేస్తే దట్ ఈస్ 140. ఇంకా 140 kilometers. ఆ 140 kilometers ఇక్కడ ఎంత టైమో ఇక్కడ కూడా అంతే టైం కాబట్టి రెండు కలిపితే సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 65 + 35 100 తో డివైడ్ చేయాలి. 100 తో డివైడ్ చేస్తే 1.4 hours. 1.4 hours. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి. హౌ మచ్ డిస్టెన్స్ డస్ హీ ట్రావెల్ బై స్టీమర్ మీద అంటే ఇక్కడ ఒక 8 hours, ఇక్కడ 1.4 hours, 9.4 hours అండి. అంటే ఇది ఒక 280 kilometers కాకుండా 35 kilometers per hour స్పీడ్తో 35 స్పీడ్తో 1.4 hours అంటే 7/5 hours. దర్ఫోర్ ఈ 5 దీంట్లో 5 times 5 దీంట్లో 7 times అండి. 7 7s are 49 kilometers కవర్ చేస్తుంది. ఇందాక ఆల్రెడీ 280 kilometers కవర్ చేస్తుంది, ఇప్పుడు ఒక 49 kilometers అంటే స్టీమర్ మీద మొత్తం 329 kilometers కవర్ చేస్తుంది. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఆన్ స్టీమర్ ఈస్ 329 kilometers. దట్ ఈస్ ద ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఏం చేస్తాను చెప్పండి. సో ట్రైన్ స్పీడ్ 65 kilometers per hour, స్టీమర్ స్పీడ్ 35 kilometers per hour. రైల్ మీద ఎంత టైం ట్రావెల్ చేశాడో దానికంటే 8 hours ఎక్కువ ట్రావెల్ చేశాడు. 8 hours ఎక్కువ కాబట్టి ఆ 8 hours ఈ స్పీడ్తో ట్రావెల్ చేశాడు కాబట్టి 280 kilometers. టోటల్ డిస్టెన్స్ లో 280 తీస్తే 140. ఈ 140 ఇప్పుడు ఇక్కడ ఎంత టైం ట్రావెల్ చేశాడు, ఇక్కడ కూడా అంతే టైం. 8 hours మోర్ అంటే ఇక్కడ కంటే ఇక్కడ 8 hours మోర్ అన్నాడంటే ఇక్కడ ఎంత టైమో అక్కడ అంత టైము ప్లస్ 8 hours మోర్. కాబట్టి ఇప్పుడు 65 + 35 100 kilometers per hour స్పీడ్తో 140 kilometers కవర్ చేయడానికి 1.4 hours టైం పట్టింది. 1.4 hours అంటే 7/5. ఇప్పుడు 35 స్పీడ్తో వాడికి కావాల్సింది స్టీమర్ మీద డిస్టెన్స్. అంటే ఆల్రెడీ 280, మరి 35 kilometers per hour స్పీడ్తో ఎక్స్ట్రా 1.4 hours. 1.4 hours అంటే 7/5. 35 into 7/5 అంటే 49 kilometers. 280 + 49 329 kilometers. That is the distance covered on steamer. Okay, next. Cos -300. కాస్ సీకెంట్ ఎప్పుడు కూడా మైనస్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అంటే కాస్ - θ = కాస్ θ. కాస్ - θ = కాస్ θ అంటే కాస్ 300 అయిపోతుంది. అది కాస్ 300 అంటే మనం ఎలా రాయొచ్చు అంటే కాస్ 360 - 60 అని రాయొచ్చు. కాస్ 360 ఉన్నప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్, 360 - θ అంటే కాస్ 360 ఉన్నప్పుడు కాస్ గానే ఉంటుంది అంటే కాస్ 60 అవుతుంది. కాస్ 60 అంటే దట్ ఈస్ 1/2. Therefore first option is the answer. Next 57. What is the slope of the line 4x - 8y = 3? The slope m is equal to -x quotient by y quotient కదండి. Minus of x quotient is 4, y quotient is -8. Therefore this is 1/2. Slope is 1/2. Third option is the answer. 58. Rajat sells a mission for 53 lakhs at a loss. Had he sold it for 64 lakhs, his gain would have been 10 times of the former loss. Then find the cost price of the mission. వాడు యాక్చువల్గా 53 lakhsకి అమ్మాడట, అంటే కాస్ట్ ప్రైస్ కంటే తక్కువగా అమ్మాడు, లాస్ వచ్చింది. అట్లా కాకుండా అది 64 lakhs అమ్మితే 53 కాకుండా 64 అమ్మితే ఇక్కడ లాస్ ఎంత వచ్చిందో దానికి 10 times ప్రాఫిట్ వచ్చిందట.
అంటే లాస్ అండ్ గెయిన్ ఏ రేషియోలో ఉన్నాయంటే 1:10 రేషియోలో ఉన్నాయి. డిఫరెన్స్ ఎన్ని ఎంత ఉంది చూడండి. ఇది 53 lakhs, ఇది 64 lakhs, 11 lakhs. ఈ రేషియో అంటే లాస్ 1 lakh అంటే గెయిన్ 10 lakhs. లాస్ 1 lakh కాబట్టి 53 plus 1 lakh లాస్ 1 lakh కలిపితే then you will get 54 lakhs. That is the cost price of the article. Therefore the cost price is 54 lakhs. Fourth option is the answer. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఈ రేషియోకి ఈక్వల్ అండి. ఇక్కడ గెయిన్ ఎంత వచ్చిందంటే 64 lakhs కమ్మినప్పుడు గెయిన్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 53 lakhs కమ్మినప్పుడు ఎంత లాస్ వచ్చిందో దానికి 10 times వచ్చింది అంటున్నాడు. 1:10 డిఫరెన్స్ 11 lakhs 11 పార్ట్స్ చేయాలి. ఈచ్ పార్ట్ ఈస్ 1 అంటే 53 lakhs కమ్మినప్పుడు 1 lakh లాస్ వచ్చింది. 1 lakh యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ 54 lakhs. నెక్స్ట్ 59. The ratio of the present ages of Rambha and Sarvesh is 8:5. So 8:5 అనగానే 8x 5x 8x 5x and after 7 years అంటే plus 7. After 7 years, their ages will be in the ratio of 5:4. Cross multiplication 32, 25, 7x. 7x is equal to 7. Therefore, x is equal to 1. X is equal to what is Rambha says? Rambha says that 8x. 8x is equal to 8. Therefore, the answer is third option. Next, 60. Triangle PQR is a right angle triangle at Q. Triangle PQR is a right angle triangle. Triangle PQR is a right angle triangle at Q. This is right angle anukunnam. The triangle PQR is a right angle triangle. Triangle PQR is a right angle triangle at Q. QS is the altitude. QS is the altitude. ఇలా altitude డ్రా చేశాడు. QS is the altitude. And PQ is 4√29. PQ is 4√29 అట. ఇది 4√20. And PS is 8. PS is 8. PS is 8. PQ is 4√29. Find the length of SR. SR అంటే ఈ వాల్యూ అడుగుతున్నాడు. Let it be X. See, ఇది PQS is a right angle triangle. PQS is a right angle triangle అంటే ఇది hypotenuse. Hypotenuse square minus side square is equal to side square వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు QS is equal to QS square is equal to side square is equal to hypotenuse square. Hypotenuse square ఎంత అవుతుందంటే 29 into 16. 29 16s. 29 30s 480 minus 464. 464 minus 8 square 64. Therefore, this is equal to 400. Therefore, QS is equal to ఎంత అవుతుందంటే square root of 400 square root of 400 అంటే 20. అంటే ఇప్పుడు QS 20 వచ్చింది. QS is 20. ఓకే. QS 20 వస్తే ఇప్పుడు మనకు తెలిసినటువంటిది ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం రైట్ యాంగిల్ వెర్టెక్స్ నుంచి హైపోటెన్యూస్ మీదకి ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే ఈ ఆల్టిట్యూడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ పార్ట్ అంటే PS ఇంటూ SR అవుతుందండి. అంటే QS స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు PS ఇంటూ SR. ఇది ఫార్ములా. QS స్క్వేర్ ఎంత వచ్చిందండి మనకి 20 స్క్వేర్ 400. 20 స్క్వేర్ 400 is equal to 8 into X. Therefore, ఎన్నిసార్లు పోతుందంటే 50 times. X is equal to 400 by 8. 400 by 8 అంటే 50. Therefore, X is equal to 50. SR is equal to, therefore SR is equal to 50. That is the answer. That is the answer. SR is equal to 50 centimeters. Third option is the answer. ఇది గమనించాలి మీరు. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. PQR ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ వెర్టెక్స్ నుంచి హైపోటెన్యూస్ కి, ఇది హైపోటెన్యూస్ అండి. హైపోటెన్యూస్ కి ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ ఇచ్చాడు, సైడ్ ఇచ్చాడు, అనదర్ సైడ్ వస్తుంది. హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ ఇస్ కూడా సైడ్ స్క్వేర్. ఇది వచ్చేస్తే ఇది ఆల్టిట్యూడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ పార్ట్ ప్రొడక్ట్ అండి. అంటే ఇప్పుడు ఇది 20 స్క్వేర్ 400 ఇస్ ఈక్వల్ టు 8 స్క్వేర్స్, సారీ 20 స్క్వేర్ 400 ఇస్ ఈక్వల్ టు PA 8 into something. 8 into something అంటే ఇది 8 అయితే ఇది 50 అవ్వాలి. 8 50s are 400. 20 square is equal to, therefore SR is equal to 50. 61. In a rectangle, consecutive angles are congruent as well as supplementary. Yes, that is the first option is the right option. In a rectangle, consecutive angles are congruent. Consecutive angles అంటే పక్కపక్క యాంగిల్స్ అండి. Congruent అంటే ఈక్వల్. అంటే ఇది 90 అయితే ఇది 90, ఇది 90, అన్ని 90. Consecutive angles congruent as well as supplementary. The sum of any two consecutive angles are supplementary కదండి rectangle లో. Therefore first option correct. Diagonals are perpendicular to each other. Diagonals are perpendicular to each other తప్పండి. Only rhombus and square లోనే diagonals are perpendicular to each other. Diagonals bisect opposite angles. Yes, bisect opposite angles. And diagonals are not equal. Diagonals equal గా ఉంటాయండి.
డయాగ్నల్స్ బైసెక్ట్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా కరెక్ట్ కదండి ఇక్కడ రెక్టాంగిల్ లో అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి కాన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్ యాజ్ వెల్ యాజ్ సప్లిమెంటరీ 62 స్క్వేర్ రూట్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ -1 కొసికెంట్ స్క్వేర్ -1 అంటే కాట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కాట్ ఏ అవుతుందండి దర్ఫోర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ కొసికెంట్ స్క్వేర్ -1 ఇస్ కాట్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కాట్ ఏ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ A can do a work in 15 days, B in 20 days. If they work together for 5 days, then what fraction of the work is left? ఇంకా ఎంత మిగిలింది అని అడుగుతున్నాడండి సో వీడు 5 డేస్ చేస్తే 5/15 వీడు 5 డేస్ చేస్తే 5/20 అంటే దిస్ ఇస్ 1/3 ప్లస్ 1/4 1/3 ప్లస్ 1/4 అంటే 7/12 కంప్లీట్ అయింది 7/12 కంప్లీట్ అయితే 5/12 is the fraction of the work is left therefore 5/12 is the answer third option 64 A dishonest milkman buys milk at 30 per liter and adds 1/5 of water to it and sells the mixture at 32 per liter. What will be his gain? A dishonest milkman buys milk at 30 per liter and adds 1/5 of water to it. 1/5 of water అంటే 5 లీటర్లు కొంటేవాడు మిల్క్ ప్యూర్ మిల్క్ 1 లీటర్ వాటర్ కలుపుతున్నాడు అంటే 5 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ పర్చేస్ చేశాడు అనుకుందాం ఫర్ ఎవరీ 5 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ హీ యాడెడ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ 5 లీటర్ ఈచ్ లీటర్ 30 కాబట్టి 150 రూపీస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ బట్ ఇప్పుడు వాడు 1 లీటర్ వాటర్ యాడ్ చేశాడంటే ఇట్ బికమ్ 6 లీటర్స్ బట్ హీ సెల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 32 రూపీస్ పర్ లీటర్ 632 is 192 రూపీస్ దేర్ ఫోర్ దిస్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు వాడు గెయిన్ కావాలి గెయిన్ ఎంత అంటే 42 రూపీస్ ఇస్ ద గెయిన్ దేర్ ఫోర్ 42 is the gain 42 is the gain and 150 into 100 that gives the gain percentage ఇక్కడ 2 times 3 times 3 దీంట్లో 14 times 14 twos are 28%. Therefore, the gain percentage is 28%. Next one, 65. If the radius of the circle is increased by 21%, then its area will be increased by what percent? So 21 x plus x plus x plus x x into x by 100 ప్రకారం ఇది 21% అయితే 21 plus 21 42 plus 21 21s are 441 by 100 4.41. Therefore 42 plus 4.41 46.41% increase. Therefore 46.41% fourth option is the answer. 66. A cylindrical capsule has hemispherical ends of the radii equal to the radius of the cylindrical part. If the length of the capsule is 40 meters and the radius is 6 meters, what is the total surface area of the capsule? The capsule ఎలా ఉంటుందో మీకు తెలుసు దిస్ ఇస్ ద క్యాప్సూల్ అండి ద హెమిస్పెరికల్ ఎండ్ ఉందట ఇలా హెమిస్పెరికల్ ఎండ్ క్యాప్సూల్ ఇలా ఉంది హెమిస్పెరికల్ ఎండ్ తో ఓకే ఇప్పుడు లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్ 40 చెప్తున్నాడు బట్ రేడియస్ ఆఫ్ ద సిలిండ్రికల్ పార్ట్ is equal to the హెమిస్పెరికల్ పార్ట్ అని చెప్తున్నాడు అంటే రేడియస్ 6 చెప్తున్నాడు రేడియస్ 6 అయితే ఇది కూడా 6 అవుతుందండి ఇది 6 అవుతుంది 6 ప్లస్ 6 12 తీసేస్తే 40లో 12 తీసేస్తే ఇది 28 అవుతుందండి అంటే సిలిండ్రికల్ పార్ట్ యొక్క లెంత్ అవుతుందంటే 28 అవుతుంది ఏమంటాడు చూడండి ఏ సిలిండ్రికల్ క్యాప్సూల్ హ్యాస్ హెమిస్పెరికల్ ఎండ్స్ ఆఫ్ ద radii ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ద సిలిండ్రికల్ పార్ట్ రేడియస్ ఎంత ఉందో హెమిస్పెరికల్ పార్ట్ రేడియస్ కూడా అంతే అని చెప్తున్నాడు ద లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్ ఇస్ 40 ఇది 6 టోటల్ లెంత్ చెప్తున్నాడు అండి 40 అని లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్ బట్ 6 ప్లస్ 6 12 తీసేస్తే సిలిండ్రికల్ పార్ట్ లెంత్ ఎంత అవుతుందంటే 28 meters దేర్ ఫార్ సిలిండ్రికల్ పార్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కడదాం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండ్రికల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 pi r h 2 pi అంటే 22/7 r is 6 and height అంటే length అంటే 28 therefore is 7 దీంట్లో 4 times 6 4s are 24 44 24s 44 into 24 multiply చేయాలి 44 24s 44 20s 880 44 4s are 176 880 plus 176 that gives 15 1056 1056 square meters that is the area of the cylindrical part మరి ఇప్పుడు హెమిస్పెరికల్ పార్ట్ ఈ హెమిస్పియర్ రెండు కలిపితే ఒక స్పియర్ అవుతుంది స్పియర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు పార్ట్లు కలిపితే ఒక స్పియర్ పార్ట్ అవుతుంది స్పియర్ 4 pi r square 4 pi అంటే 22/7 r square అంటే 36 ఓకే 88 ఇది 422s are 88 into 36 88 36 కావాలండి 88 36 అంటే 6 8s are 48 4 48 11 8s are sorry
Yes, 6, 9 8s are 72, 72 plus 4, 76, 7, 24 plus 7, 31. Okay, 6 8s are 48, 4, 8 6, 8 3s and 8 9s, 8 9s are 72 plus 4, 76, 7, 3 8s are 24, 24 plus 7, 31. Okay, అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 3168 by 7. 3168 by 7 అంటే 34 times, 336 లో 5 times, 18 లో 2 times, 4 by 7, 40 లో 5 times, 40 లో 5 times, 50, 49 లో 7 times. Therefore ఇక్కడ సిలిండ్రికల్ పార్ట్ ఎంత వచ్చిందంటే మనకి 1056 వచ్చిందండి సర్ఫేస్ ఏరియా. అలాగే ఈ హెమిస్పెరికల్ రెండు కలిపితే ఒక స్పియర్ దాన్ని ఎంత వచ్చిందంటే 452.57 వచ్చిందండి. రెండు యాడ్ చేస్తే 0.57, 8051508.57 square meters. That is the area of the capsule. 1508.57. 1508.57 square meters. That is the third option is the answer. Next, 67. 67 చూస్తే 2 cos square a minus 1. 2 cos square a minus 1 అంటే cos 2a ఫార్ములా అండి ఇది. cos 2a. cos 2a కి అనదర్ ఫార్ములా ఉంది. cos 2a కి అనదర్ ఫార్ములా cos square a minus sin square a. cos square a minus sin square a. ఇప్పుడు ఇంటూ ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. 1 అంటే ఏం రాసుకోవచ్చు అంటే మనం cos square a plus sin square a అంటే cos square a minus sin square a, cos square a minus sin square a into cos square a plus sin square a. cos square a plus sin square a రాసుకోవచ్చు. సో therefore ఇది ఎలా ఉందంటే a plus b into a minus b లా ఉంది. a square minus b square. a square minus b square అంటే cos power 4a minus sin power 4a. Therefore the answer is cos power 4a into sin power 4a. cos power 4a into sin power 4a పవర్ లో ఉండాలనుకుంటే ఇది cos power 4a into sin power 4a. This is the answer. Second option is the answer. Okay. Next one. Second option అండి cos power 4a minus sin power 4a పవర్ లో ఉండాలి అది. In a class of 56 students, there are 28 girls. The average weight of these girls is 46 and the average weight of the class is 51. మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ గా ఉన్నారండి. టోటల్ 56 క్లాస్ స్ట్రెంత్ లో దెర్ ఆర్ 28 గర్ల్స్ అని చెప్పాడు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ రేషియో 1:1 రేషియో ఉన్నారండి. 28. బట్ గర్ల్స్ యావరేజ్ వెయిట్ 46 అట, క్లాస్ యావరేజ్ వెయిట్ 51. డిఫరెన్స్ 5. డిఫరెన్స్ 5 అయితే ఈ డిఫరెన్స్ కూడా 5 అవ్వాలి అంటే ఇక్కడ 56 ఉండాలి. బాయ్స్ యావరేజ్ వెయిట్ 56. Therefore second option is the answer. 69. The ratio of the ages of father and son is 7:2. 7:2 అంటే 7x 2x. Yeah. 5 years ago, the product of their ages was 150. 5 years ago అంటే 7x minus 5 and 2x minus 5. The product is 150. So what is the age of the father అని అడుగుతున్నాడు. ఫాదర్ సేజ్ కావాలి. ఫాదర్ సేజ్ ఆప్షన్ ఇచ్చుదామండి. ఈ రేషియోలో ఉండాలంటే ఇది 7 మల్టిపుల్ అవ్వాలి ముందు. వెరీ క్లియర్, అసలు క్వశ్చన్ చేయక్కర్లేదండి. ఎలా అంటే ఫాదర్ సేస్ సన్ సేస్ ఎలా ఉందంటే 7:2, 7 మల్టిపుల్ ఫాదర్ సేస్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫాదర్ అన్నాడు. 7 మల్టిపుల్ ఒకటే ఉంది. 35 ఇస్ ద ఆన్సర్. అంటే ఆప్షన్ 35 సాటిస్ఫై చేస్తుంది. 35 సాటిస్ఫైస్. 7x is 35 అంటే 35 minus 5. 7x 35 కాబట్టి 35 minus 5 30. ఓకే, 7x 35 అయితే 2x 10 అవుతుంది. 10 minus 5 5. 35 are 150. Yes, satisfies. అయినా 7 మల్టిపుల్ ఒకటే ఉంది ఆన్సర్ లో. Therefore answer is 35. 3 consecutive natural numbers are such that the square of the 3 consecutive natural numbers అన్నప్పుడు x minus 1 x plus 1 గా తీసుకోవాలి. 3 consecutive natural numbers are such that the square of the greatest is greater than the square of the greatest అంటే x plus 1 whole square is greater than the product of the other two. మీద రెండింటి యొక్క product అంటే x into x minus 1. The product of other two by 19. ఇది quadratic equation వస్తుందండి. x square plus 2x plus 1 minus x square plus x is equal to 19. Therefore x square get cancelled. 3x is equal to 18. You minus 1 add plus 18. X is equal to 6. Therefore the smallest number అని అడుగుతున్నాడు. Smallest number అంటే x minus 1 చెప్పాలి. x minus 1 is equal to 5. Therefore the answer is 5. First option. 71. Dipanshu lent 8,400 to Jaypal for 15 years and 5,100 to Karim for 14 years.
simple interest at the same rate of interest. Deepanshu lent 8,400 to Jaypal for 15 years and 5,100 to Karim for 14 years on simple interest at the same rate of interest and received 17,766 in all from both of them as interest. The rate of interest per annum is. Okay. 8,415 years ante 8,415 years ante 84,000 plus 42,000 84 plus 42 126 1,26,000 ఫర్ 1 ఇయర్ కి ఇచ్చినట్టే 8,400 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే 8,400 రూపాయలు 8,400 రూపీస్ 15 ఇయర్స్ కి ఇస్తే ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుందో 1,26,000 1 ఇయర్ కి ఇచ్చిన అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున అంతే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఎంత కాబట్టి. అంటే ఇది 15 ఇయర్స్ కి ఇస్తే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్, ఇది 1 ఇయర్ కి ఇచ్చిన అంతే వస్తుంది. అలాగే 5,100 ఫర్ 14 ఇయర్స్ 51 14 714 అండి 714 అంటే 71,400 కూడా అంతే ఇంట్రెస్ట్ వస్తుంది. దేర్ఫోర్ అంటే దీని బదులుగా 8,415 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే ఎంత వస్తుందో 1,26,000 అంతే వస్తుంది. 51,100 14 ఇయర్స్ ఇస్తే ఎంత వస్తుందో 71,400 సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిన అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన అంతే ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే టోటల్ ఎంత ఇచ్చినట్టు వీడు 1,97,400 ఇచ్చినట్టు. ఈ 1,97,400 మీద 1 ఇయర్ కి ఎంత వచ్చినట్టు. దేర్ఫోర్ రేట్ పర్సెంట్ కావాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 17,766 వచ్చిందండి. దేని మీద వచ్చిందంటే 1,97,400 మీద వచ్చింది. ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జీరోస్ గెట్ క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. 9 టైమ్స్ ఎస్ 9 4s ఆర్ 9. దీన్ని 9 తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుందండి. దేర్ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% per annum. దేర్ఫోర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. మీరు మల్టిప్లై చేయండి కావాలంటే 9 4s ఆర్ 36 3 9 7s 63 ప్లస్ 3 66 సరిపోయింది. అండ్ 9 9s ఆర్ 81 ప్లస్ 6 81 ప్లస్ 6 87 8 9 1s ఆర్ 9 ప్లస్ 8 17 సరిపోయింది. దేర్ఫోర్ 9% ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 72 చూడండి. Refer below data and answer the following question. Amruta, Anugha, Anamika, Anandi. Weight in kgs, height in meters. Question అడుగుతున్నాడు, who has the least weight to height ratio? Weight to height ratio ఎవరు తక్కువ ఉంటుంది అంటే 53 by 1.7. అలాగే నెక్స్ట్ పర్సన్ ది 78 by 1.55 52 by 1.63 అండ్ 54 by 1.62. వీటిలో లోయెస్ట్ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి వాల్యూస్ చూస్తే న్యూమరేటర్ చూస్తే ఇది ఎక్కువ ఉంది, తర్వాత 54, తర్వాత 53 52. ఈ మూడు దగ్గర దగ్గరగా ఉన్నాయి. 52 53 54 ఇవి దగ్గర దగ్గరగానే ఉన్నాయి. ఇది ఒకటే పెద్దదిగా ఉంది. ఈ పెద్దదాని యొక్క డినామినేటర్ చూడండి ఎలా ఉందంటే 1.55 మాత్రమే ఉంది. అంటే న్యూమరేటర్ పెద్దది ఉంది, డినామినేటర్ చిన్నది ఉంది, అంటే ఈ వాల్యూ ఎక్కువ వస్తుంది. హైయెస్ట్ అడిగితే ఇది చెప్పాలి, కానీ లోయెస్ట్ అడిగాడు. లోయెస్ట్ అడిగినప్పుడు వాల్యూ ఏమో పైన న్యూమరేటర్ చిన్నది ఉండాలి, డినామినేటర్ పెద్ద ఉండాలి. డినామినేటర్ పెద్ద ఉన్నది ఇదే కాబట్టి దేర్ఫోర్ అమృత ఇస్ ద ఆన్సర్. దేర్ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 73. Refer the below data table and answer the following question. Years ఇచ్చాడు 5 consecutive years, company's profit percentage. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, what was the revenue of the company if its expenditure was 400 crores in the year when its profit percentage was least? Profit percentage least ఉన్నది 2013 5%. ఆ 5% ప్రాఫిట్ అయితే రెవెన్యూ ఎంత, ఎక్స్పెండిచర్ చెప్తున్నాడు. ఎక్స్పెండిచర్ 400 crores అట, దీంట్లో 5% అంటే 5% 20. దేర్ఫోర్ ప్రాఫిట్ 20 crores అయితే టోటల్ ఇన్కమ్ ఎంత అంటే దేర్ఫోర్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 420. దేర్ఫోర్ ఇన్కమ్ అడిగాడు 420. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 74. The following table shows the number of children in each house of a society. Number of children and number of houses. అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ లేనటువంటి హౌసెస్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. దెర్ ఆర్ 6 houses, 0 children అంటే 0 టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. 15 houses with 1 child, 15 members, and 14 houses with 2 child, therefore 28 children. 7 houses with 3 child, 21 children. 21 49 plus 15 64 children and total 64 children. Total number of houses 21 plus 21 42. 64 by 42 by 42 అంటే 63 లో అయితే 1.5 times అంటే 1.52 ఎంత వస్తుందండి. therefore the answer is what is the average number of children per house is 1.52. First option is the answer. Last question.
Last question. Refer to the below data table and answer the following. Partners Anand, Basu, Chinmay, Dheeraj and Ijaj. Percentage share. Anand 15, Basu 30, Chinmay 15, Dheeraj 30, Ijaj 10. Total 100%. So, if the company has issued 6 lakh shares between 5 partners, well, 5 partners కలిపి 6 lakh shares అయితే, and if Chinmay offers to sell 15,000 of his shares to Dheeraj, then Dheeraj will have how many shares? Dheeraj part ఎంత ఉంది? 30%. దేంట్లో కట్టాలి? 6 lakhs. 6 lakhs లో 30% అంటే 1,80,000. 6 lakhs లో 30% అంటే 3/10, therefore 1.8 lakhs, 1,80,000. 1.8 lakh అంటే 1,80,000. 1,80,000. 1,80,000 కి వీడు చెన్మై వీడికి 15,000 షేర్స్ ఆఫర్ చేశాడు. అంటే టోటల్ ఇప్పుడు దేరస్ దగ్గర ఎన్ని షేర్స్ ఉంటాయంటే 1,95,000 షేర్స్. Therefore, the answer is 1,95,000 shares. Fourth option is the answer. Thank you. Thank you very much.